హాయ్ అండి. త్రివిక్రమ్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా అయితే అనౌన్స్ అయింది. పోస్టర్ కూడా నేను రిలీజ్ అవ్వడం జరిగింది. గతంలో ఇది అల్లు అర్జున్ తో వచ్చే సినిమాని ఇది షిఫ్ట్ అయిందని అంటున్నారు. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే ఎలా ఉంటది అంటారు? ఆల్రెడీ మనం అరవింద్ సమంత చూసాం కదా, సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే నేను త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే బాగా హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకుంటా. ఎందుకంటే అరవింద్ సమేత అసలు చాలా డిఫరెంట్ మూవీ. అంటే ఆయనకి బలం ఉన్నా కూడా ఆయన కొత్తగా నీతులు చెప్పడం, అంటే ఇదంతా సినిమా బాగుంటది. లాస్ట్ టైం అంటే అల్లు అర్జున్ తో అనుకున్నారు, ఆయన ఆల్రెడీ అల్లు అర్జున్ తో కూడా సన్ ఆఫ్ సత్యమూర్తి ఉంది. సో త్రివిక్రమ్ అంటే రీసెంట్ డేస్ లో బాగా వీక్ అయిపోయాడు. గుంటూరు కారం తర్వాత ఆయన వీక్ అయిపోయాడు. దానివల్ల కొద్దిగా బ్యాక్ అయితే ఉంది. ఎన్టీఆర్ కి కూడా బ్యాకే ఉంది. అంటే ఎన్టీఆర్ కూడా అంత తగ్గింది, ఎఫెక్ట్ తగ్గింది లాస్ట్ సినిమా పోవడం వల్ల. వార్ త్రివిక్రమ్ కూడా తగ్గింది. ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకైతే అసలు ఇంకా దానికంటే నేనే మంచి చేత్తగా అనిపించింది. ఏ ఏ క్లియర్లీ ఎవరికి ఆయనకి 50,000 ఇచ్చారో, ₹1,00,000 ఇచ్చారో, ఆ చేపించడానికి టైం తీసుకున్నారో అవసరమే లేదంతా. జస్ట్ ఏమేమి కావాలో, ఏ కలర్ కావాలో ఏ ఇస్తే ఇంకా చాట్ జీపీటీ అది ప్రో ఆప్షన్ కూడా తీసుకోని అవసరం లేదు. నార్మల్ గానే అది జస్ట్ మనం మెయిల్ కనెక్ట్ చేసుకొని ఆ పోస్ట్ మనకు కావాలంటే అది హై లెవెల్ ఎడిట్ చేసి ఇస్తుంది. ఇంకా హై లెవెల్ ఉంటది. కానీ ఎవరో మరి ఇంత బిస్కెట్ చేసిర్రు. ఎన్టీఆర్ అంటే ఒక పెద్ద హీరో, త్రివిక్రమ్ కూడా ఒక పెద్ద డైరెక్టర్. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన పోస్టర్, ఎప్పుడో వచ్చిన బాహుబలి సినిమా పోస్టర్లు ఇప్పటికీ ఆ లెవెల్ ఉంటది. మరి ఎందుకో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిలేదో, ఏదో ఒకటి బొక్క వదులుదాం జనాలు చూస్తారు, ఏదో ఒకటి వదులుదాం అన్నట్టు అదే కాన్సెప్ట్ మీద ఉంది. అంత ఎఫెక్ట్ అయితే పెట్టలేదు. త్రివిక్రమ్ తెలుసో లేదో, మరి ఎన్టీఆర్ తెలుసో లేదో ఒక పోస్టర్ అనేది వదిలామని. అయితే ఇప్పుడు కనుకైతే ఆ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫ్లాప్ ఫెయిల్ అది. హాయ్ అండి. హలో. అల్లు అర్జున్ గారి ప్రాజెక్ట్ ఒకటి ఇంతకు ముందు త్రివిక్రమ్ గారితో ఉండే గాడ్ ఆఫ్ వార్ అని, అది షిఫ్ట్ అయ్యి ఇప్పుడు ఎన్టీఆర్ గారితో వచ్చింది. అయితే నిన్న పోస్టర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. త్రివిక్రమ్ గారు అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ గతంలో మనం అరవింద సమేతతో చూసాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా గాడ్ ఆఫ్ వార్ తో రాబోతుంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు దానిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది మైథోలాజికల్ ఫిల్మ్ అంటున్నారు. దేవుళ్ళకి సంబంధించిన ఫిల్మ్, అలాగే హిందువులకు సంబంధించిన ఫిల్మ్ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అయితే 100% న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఆయన లార్డ్ యమగా కూడా చేశారు. ఆ సినిమా పేరు ఏమిటి? యమదొంగ. అలాగే లార్డ్ రామాగా కూడా చేశారు చిన్నప్పుడే, బాలల రామాయణం. ఈ సినిమా అయితే మాత్రం మురుగన్ అంటే లార్డ్ కార్తికేయ, సన్ ఆఫ్ లార్డ్ శివ అండ్ పార్వతి. లార్డ్ కార్తికేయగా చేయబోతున్నారు. ఆయన అయితే 100% న్యాయం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ కూడా దేశం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్ కదా, అనిరుద్. బాగుంటుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ లో వస్తుంది అంటున్నారు కదా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద. ఆల్ ది వెరీ బెస్ట్. ఆయన డైలాగ్స్ ఏమైనా మనకు తెలుసు కదా, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇంకా. అండ్ సినిమాలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి త్రివిక్రమ్ గారి కాంబినేషన్ అంటేనే మనకి మాటల మాంత్రికుడు, డైలాగ్స్ పరంగా కానీ అందరిని కూడా కట్టిపడడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సినిమాలో వాళ్ళిద్దరి కాంబినేషన్స్ లో మరి ఎలా ముందుకెళ్తుంది అంటారు? ఫస్ట్ టైం అనుకుంటా త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు మైథాలజికల్ సబ్జెక్ట్ తీసుకోవడం. ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయన బ్రాహ్మణ్ కాబట్టి అన్ని పురాణాలు వేదాలు బాగా పఠించి ఉంటాడు కాబట్టి ఆయన ఆరుతేరే ఉంటాడు ఈ కథతో. దేవుడు గాడ్ కార్తికేయ, మురుగన్ కథ. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలనుకుంటున్నాం. ఇలాంటి సినిమాలే రావాలని మేము ఎప్పుడు కోరుకుంటాం హిందూ యాక్టివిస్టులుగా. రాజమౌళి గారు కూడా ఇప్పుడు వారణాసి తీస్తున్నారు కదా, అది కూడా లార్డ్ శివ యొక్క స్టోరీ అంటున్నారు. ఇలాంటి సినిమాలు రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఈ మధ్యలో మొత్తం కూడా ఈ డెవోషనల్ మూవీస్ అంటే మైథలాజికల్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి. ఇరుముడి కానీ అండ్ వారణాసి, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్, ఇవన్నీ కూడా డెవోషనల్ చుట్టే తిరుగుతున్నాయి, మైథలాజికల్ గానే వెళ్తున్నాయి. అవంతా కూడా ఇండస్ట్రీలో ఎలా ముందుకెళ్తాయి అంటారు? ఇలాంటి సినిమాల వల్లే కదా అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో అయ్యారు. మాయాబజార్లో శ్రీకృష్ణుడుగా, అలాగే లవకుశలో రాముడుగా, అలాగే దానవీర సువర్ణ కర్ణలో కూడా చాలా డిఫరెంట్ రోల్స్ చేశారు ఆయన. చాలా మంది చేశారు. గతంలో చిరంజీవి గారు కూడా చేశారు కదా శివుడుగా. చాలా మంది హీరోలు ట్రై చేసినవే. మైథలాజికల్ అయితే ద బెస్ట్. చూడడానికి కూడా బాగుంటాయి. ఎందుకంటే మన యొక్క కల్చర్ని, మన యొక్క హిందూ ధర్మాన్ని, మన యొక్క సనాతన ధర్మాన్ని 10 మందికి చెప్పే సందర్భం ఇది అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఆల్ ది వెరీ బెస్ట్ ద మూవీ గాడ్ ఆఫ్ వార్, జూనియర్ ఎన్టీఆర్, యంగ్ టైగర్. థ్యాంక్ యూ. హాయ్ అండి. నమస్కారం అండి. గాడ్ ఆఫ్ వార్ అని ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. లాస్ట్ టైం ఇదే సినిమాని అల్లు అర్జున్ కాంబినేషన్ లో అనుకున్నారు, బట్ అది ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఎన్టీఆర్ గారితో రాబోతుంది. నేను ఒక పోస్టర్ రిలీజ్ అయింది కదా, మరి దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మరి దీనిపైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి?
పోస్టర్ చాలా బాగుందండి. త్రిశూలం వచ్చేసి మధ్యలో నాగబంధం లాగా, అంటే మన డిఎన్ఏ అనేది పురాతన కాలంలో నాగబంధం లాగా చూపించారు. అప్పుడు డిఎన్ఏ అంటే సైన్స్ అంతా అర్థం కాదని చెప్పేసి నాగపామును చూపించడం వల్ల ఆధ్యాత్మికంగా ఆ రకంగా తీసుకొచ్చారంట సైన్స్ అనేది దాంట్లోకి. అదే పోస్టర్ మనకి ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇలా ఆధ్యాత్మికంగా తీసుకోవడానికి కారణం ఏంటంటే, మనకు నిఖిల్ గారు అని చెప్పేసి హ్యాపీ డేస్ హీరో ఉన్నారండి. ఆయన ఒక సినిమా తీశారు శ్రీకృష్ణుని చరిత్ర మీద, కార్తికేయ అని చెప్పేసి. అది తీసినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి ఏమీ లేవు. జస్ట్ సరే హిట్ అయిన తర్వాత చూద్దాం అని చెప్పి అనుకున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అనేది మన తెలుగులో వచ్చేసరికి ఆటోమేటిక్గా అటు పాన్ ఇండియాకి తీసుకెళ్ళడం జరిగింది. పాన్ ఇండియా లెవెల్లో కూడా హిట్ కొట్టడం వల్ల ఆ వచ్చినప్పటి నుంచి, ఆ హిట్ అనేది వచ్చినప్పటి నుంచి అందరూ కూడా ఆధ్యాత్మికంగా తీద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఈవెన్ అదే మూసాదారులో చూసుకుంటే రవితేజ గారి మూవీ కూడా వచ్చింది. రవితేజ గారి ఇరుముడి అని చెప్పేసి. ఇప్పుడు వస్తుంది ఎన్టీఆర్ గారిది అని చెప్పేసి. ఎన్టీఆర్ గారిది వచ్చేసి ఈ మూవీ వస్తుంది వార్ ఆఫ్ గాడ్ అని చెప్పి, వార్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి. ఇది ఏది చూసుకున్నా కానీ యాక్చువల్ ఇక్కడ మనం అనుకోవాల్సింది అల్లు అర్జున్ గారి గురించి కాదని చెప్పి, ఆయన డేట్స్ లేకపోవడం వల్ల, త్రివిక్రమ్ గారికి ఆయనకు డేట్స్ అనేది కుదరకపోవడం వల్ల ఎన్టీఆర్ గారు ఆ టైంలో ఉండడము, ప్లస్ ఎన్టీఆర్ గారు ఇంతకుముందుకు బాలరామాయణం లాంటి చేయడము, ఇంకోటి వచ్చేసి శ్రీ లవకుశ అని చెప్పి చేయడము, వారి ప్రభావం అనేది చాలా ఉండడం అని చెప్పేసి ఎన్టీఆర్ గారిని తీసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ గారు అని చెప్పేసి వాళ్ళ తాతగారు సీనియర్ ఎన్టీఆర్ గారు ఇటువంటి పాత్రలను ఎన్నో చేసి మెప్పించారు. ఆ ప్రభావం ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద కూడా ఉంది. ఆయనతో పాటు మాటల మంత్రికుడు త్రివిక్రమ్ గారు రావడం అనేది చాలా చక్కగా కుదురుతుందండి. ఇది జస్ట్ ఒక పోస్టరే. మనకు రేపు పొద్దున ప్రీ రిలీజ్ ఏమంటే చెప్పేసి వస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది స్టోరీ అనేది ఏం రాబోతుందని చెప్పేసి. ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్ అండి. ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో గాడ్ ఆఫ్ వార్ అని చెప్పేసి సినిమా రాబోతుంది. అది కూడా మురుగన్ అని చెప్పేసి. తమిళీలు ఎంతో గౌరవంగా చూసుకునే పేరు మురుగన్. అయితే దీని పేరు మీద రావడం సినిమా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు ఒక అద్భుతమైన సినిమా తీయాలంటే ఆయన తర్వాతే వాస్తవంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే చక్కటి కథనం, ఆయన రాసిన ప్రతి మాట కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చే మాటగా ఉంటుంది. ఇప్పుడు ఆ పోస్టర్ చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది, హరహర మహాదేవ శంభో శంకర అని అనాలనిపించింది. అంత పోస్టర్ అంత అద్భుతంగా త్రిశూలం పెట్టి చేశారు. ఇది మరి మైథలాజికల్ సినిమానా హిస్టారికల్ సినిమానా నాకైతే తెలియలేదు. కానీ ఏదేమైనా ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఓ పాన్ ఇండియా సినిమాగా, ఎన్టీఆర్ గారి సినీ చరిత్రలో ఇది ఓ పెద్ద ఇట్టు కొడుతుందేమో అనేటటువంటి భావన కలుగుతుంది ఆ పోస్టర్ చూస్తే. ఎన్టీఆర్ గారిని కూడా చూసి చాలా రోజులు అయిపోయింది. సినిమాలు RRR చూసిన తర్వాత మళ్ళీ దేవరా చూసిన తర్వాత మళ్ళీ సినిమా చూడలేదు నేను. ఈ మధ్య ఏదో వస్తుంది ఏదో సినిమా అని చెప్పి అన్నారు, ఇంకా రాలేదు అది. కానీ ఆయన ఎన్టీఆర్ లాంటి గొప్ప ఆర్టిస్టు మన తెలుగులో ఉండడం మన అదృష్టంగా భావిస్తాను. అలాంటప్పుడు 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఓ సినిమా తీస్తుంటే చాలా బాధగా ఉంది. ఆయన కూడా సంవత్సరానికి 2 సినిమాలు తీస్తే చాలా బాగుంటుంది. చక్కగా ఈవేళ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి సినిమాలు చేస్తే, నేను కూడా సినిమా వాడిని కాబట్టి మా వాళ్ళకి పని ఎక్కువగా దొరుకుతుంది. చక్కగా ఆయన ప్రతి సినిమా కూడా హిట్ అవుతుంది. ఆయన చేసిన సినిమా అందరూ కూడా ఆదరిస్తారు కాబట్టి సంవత్సరానికి 2 సినిమాలు చేయాలని చెప్పి ఎన్టీఆర్ గారిని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా ఒక అద్భుతమైన ఎట్టిగా నిలవాలని, ఎన్టీఆర్ గారు మళ్ళీ సంవత్సరాలు సినిమా చేయకుండా తొందరలోనే 6 నెలలకు 1 సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హాయ్ అండి. హాయ్. ఎన్టీఆర్ గారు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో రాబోయే సినిమా వచ్చేసి గాడ్ ఆఫ్ వార్. దాని పోస్టర్ అయితే నిన్న రిలీజ్ అయితే, ఆ సినిమా పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉండబోతుంది? కాంబినేషన్ అంటే ఇద్దరికే చెప్పి పని లేదు. ఎన్టీఆర్ కన్నా త్రివిక్రమ్ కన్నా ఏంటంటే ఎన్నో సినిమాలు చేశారు కాబట్టి మళ్ళీ ఈ సినిమా కూడా చేసి ఇట్టు కొడతారు. త్రివిక్రమ్ మరి మాటలతోటి ఆయన చాలా రాశాడు. ఆయన మాటలు రాయాలంటే ఎన్నెన్నో సినిమాలు చేశాడు కాబట్టి లవ్ స్టోరీ గట్ట. ఇది కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఆ పోస్టర్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు బాగా అనిపించింది. లుక్ మార్చాడు ఎన్టీఆర్కి లుక్ మార్చాలంటే ఆయన తర్వాతే. ఆయన ఏదైనా లుక్ ఏదైనా చేయాలన్నా చేంజ్ చేయాలన్నా ఆయన తర్వాతే. ఏదైనా కథను బట్టి యాక్టింగ్ చేస్తాడు. ఒకటంటే కథను బట్టి ఏదైనా ముందుకెళ్ళడం అన్నా చేయాలన్నా ఆయన తర్వాత ఏదైనా. అంటే ఇప్పుడు మొన్నటిదాకా దేవరా, డ్రాగన్ వీటిపైన ఎక్కువ ఫోకస్ ఉండేది. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఫోకస్ చేంజ్ అయి ఉంటది అంటారా మరి పోస్టర్ తోటి? ఇప్పుడు ఒకటి స్థలం కొన్నాక సొంత ఇల్లు వదిలేం కదా.
ఇది అంతే, ఒక సినిమా చేశాక సినిమా అయిపోయాక ఈ సినిమా అయిపోయాక ఆ సినిమా. ఏంటంటే ఫ్యాన్స్ కోసం చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇంకో సినిమా వచ్చిందని ఈ సినిమా వదిలేరు కదా, ఏదంటే చేసుకుంటా వస్తారు. అది ఏంటంటే సినిమా బాగుండాలని కోరుకోవాలి, ఇద్దరు కాంబినేషన్ ఇట్టు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.